తెలుగు వన్ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. సాధారణంగా ఒక గ్రామంలో ఒకే పేరుతో ఇద్దరు ఉంటేనే పిలవడానికి కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే ఒకే పోలికతో వందలాది గ్రామాలు ఉంటే అక్కడ వారికి కావాల్సినంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇదే వింతను పరిచయం చేయడానికి నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఉద్దాన ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో ఒకే పోలికతో ఉన్న గ్రామాలు అయితే ఉన్నాయి. అయితే ఈ గ్రామాలు ఒకే పోలికతో ఉండడం ఇక్కడ వారికి ఆత్మీయతను పెంచుతూ ఉండగా బయట ప్రాంతాలకు మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఆ కవల గ్రామాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా. మామూలుగా మనం కవల పిల్లల గురించి వినుంటాం. ఒకే పోలికతో ప్రపంచంలో 7 ఉంటారు అన్న నానుడి కూడా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ప్రాంతంలో మాత్రం 1 కాదు, 2 కాదు, వందల సంఖ్యలో గ్రామాలు ఒకే పోలికతో ఉంటాయి. గ్రామాలు ఒకే పోలికతో ఉండడం ఏమిటా అని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని ఉద్దాన ప్రాంతంలో 1 కాదు, 2 కాదండి, మొత్తంగా 120కి పైగా పచ్చని పల్లెటూర్లు ఒకే పోలికతో ఉంటాయి. ఈ కవల గ్రామాలు ఇక్కడి వారి మధ్య ఆప్యాయతను పంచుతూ ఉండగా బయట ప్రాంతాల వారు మాత్రం ఇక్కడికొస్తే కావలసినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం 4 మండలాలున్నాయి. ఈ కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో 101 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల పరిధిలో ఇంకా వందలాది గ్రామాలు ఉన్నాయి. ఉద్దాన ప్రాంతంలో భాగమైన ఈ 4 మండలాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 2వ కోనసీమగా పిలిచే ఈ ఉద్దాన ప్రాంతంలో ఆప్యాయతలు, ఆత్మీయతలు కూడా అధికంగానే ఉంటాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే ఇక్కడి వారు తరతమ భేదాలు మరిచి అందరితో కలివిడిగా ఉంటారు. ఏ గ్రామంలో చిన్న శుభకార్యం జరిగినా కులమతాలకు అతీతంగా గ్రామం మొత్తం అక్కడ కొలువుదీరుతారు, ఆనందంగా గడుపుతారు. సమస్యలొస్తే సమిష్టిగా పనిచేసి సరిచేస్తారు. అందుకే వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉద్దానంలో కలహాలు, కొట్లాటలు అన్న పదమే అరుదుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఉద్దాన ప్రాంతంలో ఇక్కడ వారి ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఇక్కడ గ్రామాల పేర్లు. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని 101 పంచాయతీల్లో సుమారు 300 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ 300 పైచిలుకు గ్రామాల్లో సగానికి పైగా గ్రామాలు ఒకే పోలికతో ఉంటాయి. ఏ ఊరిలో ఎక్కువ మంది ఒకే ఇంటి పేరుతో ఉంటారో అదే పేరుతో ఆ గ్రామం పేరు ముడిపడి ఉంటుంది. ఇంటి పేరు తర్వాత పుట్టుగా అని చేర్చి అప్పట్లో ఈ గ్రామాలకు నామకరణం చేయడం ప్రారంభించారు. అదే సంప్రదాయాన్ని స్థానికులు కొనసాగించడంతో ఇప్పుడు 150కి పైగా పుట్టుగలు ఉద్దాన ప్రాంతంలో వెలిశాయి. ఒక ఊరిలో గొంజ్యాల ఇంటి పేరుతో ఎక్కువ మంది ఉంటే ఆ గ్రామం పేరు గొంజ్యాల పుట్టుగా అని, బార్లవారు ఎక్కువగా ఉంటే బార్ల పుట్టుగా, బొర్రవారు ఎక్కువ ఉంటే బొర్ర పుట్టుగా అని గ్రామాల పేర్లు ఉద్దాన ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అన్ని గ్రామాలు యూనిఫామ్ గా ఉండాలన్న ఆలోచనతో అప్పట్లో ఇంటి పేరుతో సంబంధం లేకుండా ఉండే గ్రామాలకు కూడా చివరన పుట్టుగా అని చేర్చి మొత్తంగా ఉద్దానంలో ఎక్కడ చూసినా పుట్టుగా అని కనిపించేలా వినూత్న ఆలోచనకు వందల ఏళ్ల క్రితమే ఆలోచన చేశారు ఉద్దాన ప్రాంత పూర్వీకులు. ఇప్పటికీ కొత్తగా ఏర్పడే కాలనీలకు ఇదే తరహా నామకరణాలు చేయడం స్థానికులు అలవాటు చేసుకోవడంతో ప్రస్తుతానికి 150కి పైగా పుట్టుగలు ఈ ఉద్దాన ప్రాంతంలో పుట్టినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా ఎన్ని పుట్టుగలు ఉంటాయి అన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన వివరాలైతే లేవు. పంచాయతీల పరంగా ఒక అంచనా ఉన్నప్పటికీ పంచాయతీల పరిధిలో ఉండే చిన్న చిన్న గ్రామాల లెక్క అనే దానిపై స్పష్టత కొరవడింది. కొంతమంది పూర్వీకులు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మొత్తంగా 64 పుట్టుగలు ఉండేవని, అయితే కాలానుగుణంగా అనేక కొత్త గ్రామాలు, కాలనీలు ఏర్పడడం, కొత్తగా ఏర్పడిన గ్రామాలకు సైతం ఇదే పుట్టుగ పేర్లు ఉండడంతో 150కి పైగానే ఉద్దాన ప్రాంతంలో కవల గ్రామాలు ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. నా పేరు నారాయణ, కవిటి మండలం బెజ్జిపుట్టు పంచాయతీ సర్పంచ్ను. మా ఏరియాలో సుమారుగా నాకు తెలిసి మా తండ్రులు, మా తాతల నుండి కూడా ఈ పుట్టుగులు అనేవి 150-200 వరకు ఈ పుట్టుగులు ఉండేవి. ఉదాహరణకి మాది బెజ్జిపుట్టుగా, తర్వాత అలాగా పుట్టుగులే ఉంటాయి. మా జగితని ఉంటుంది,
నెక్స్ట్ పంచాయతీ జగితి అయినా సరే అందులో పుట్టుక జగితి లేకపోయినా ఆ జగితి పంచాయతీలో ఉన్న హ్యామ్లెట్లలో ఒక 3 పుట్టులు ఉంటాయి. మాది బెజ్జి పుట్టుక అయినప్పుడు కూడా హ్యామ్లెట్లు అన్నీ ఉంటాయి. ఇంక మా పంచాయతీకి అందులో బొగిడే పుట్టుక ఒకటి ఉంటుంది, మళ్ళీ బొరియాకు పుట్టుక ఒకటి ఉంటుంది, దోగాన్ పుట్టుక ఒకటి ఉంటుంది, ముని పుట్టుక ఒకటి ఉంటుంది. ఒక్క పంచాయతీలోనే ఒక 5-6 పుట్టులు ఉంటాయి. బెజ్జి పుట్టుగా, గొండ్యాల పుట్టుగా, ప్రెగడ పుట్టుగా, రామయ్య పుట్టుగా, చండి పుట్టుగా, లెండ పుట్టుగా, బొర్ర పుట్టుగా, జల్లు పుట్టుగా ఇలా ఉద్దాన ప్రాంతంలో ఉండే వందలాది పుట్టుగలు స్థానికుల మధ్య ఆప్యాయతలు పంచుతూ ఉండగా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. నేను పుట్టింది ఉద్దాన ప్రాంతంలో ప్రగడ పుట్టుగా అనే గ్రామంలో పుట్టాను. 1992లో సోంపేట వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఉద్దాన ప్రాంతంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నా చిన్నతనంలో ప్రగడ పుట్టుకలో ఉద్దానంలో విన్నది ఏంటంటే 64 పుట్టుకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని విన్నాను. అయితే ఇప్పుడు అవి సుమారు 100 నుంచి 120 పుట్టుకల్లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రేమ, అనురాగం, ఆప్యాయతకి ఉద్దానం మారుపేరు. బయట ప్రాంతాల నుండి ఉద్దాన ప్రాంతానికి ఉద్యోగరీత్యా శుభకార్యాల కోసం వచ్చేవారు ఒక గ్రామం అడ్రస్ కు బదులు వేరే గ్రామానికి చేరుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పుట్టుకల కన్ఫ్యూజన్ నడుమ అసలు గ్రామానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. బయట ప్రాంతాల వారికి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ కవల గ్రామాలు అప్పుడప్పుడు స్థానికులకు సైతం ఝలకులు ఇస్తూనే ఉంటాయి. ఏమరపాటుగా అడ్రస్ నోట్ చేసుకుంటే ఇక్కడ వారు సైతం అనేక సందర్భాల్లో ఈ కవల గ్రామాలతో ప్రయాస పడుతూనే ఉంటారు.